సిద్ధో భవతి ఆత్మారామో భవతి. నారద మహర్షి చెబుతాడు. అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు యత్ జ్ఞాత్వా ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందాడో, తెలుసుకున్నాడో, జ్ఞాత్వా మత్తో భవతి, ఒక ఉన్మత్తుడైపోతూ ఉండాడని ఆ బ్రహ్మానంద రసాన్ని పానం చేసి ఉన్మత్తుడైపోతున్నాడు. మత్తో భవతి సిద్ధో భవతి, సిద్ధపురుషుడైపోతున్నాడు. ఆత్మారామో భవతి, వాడే ఆత్మారాముడు అవుతున్నాడు ఈ ప్రపంచంలో. చింతా నాస్తి కిలా తేషాం చింతా నాస్తి కిలా పరమహంస గురు పద చిత్తానాం పరమహంస గురు పద చిత్తానాం బ్రహ్మానంద అమృత మత్తానాం. అది ఆ బ్రహ్మానందం అనేటువంటి అమృతాన్ని, బ్రహ్మానంద అమృత రసాన్ని పానం చేసి ఎవడైతే మత్తుడైపోయి ఉన్నాడో అటువంటి వాడికి చింత లేదు ఈ ప్రపంచంలో. ఎందుకని? ప్రపంచ విస్మృతప్రాయ. మొన్ననే చూచాం కనుక ప్రపంచ విస్మృతప్రాయ. కాబట్టి తరించిన వాడు ఎలాగూ తరించిపోయాడు. కాబట్టి తరించినటువంటి ఆ మహానుభావుడు ఇతరులు తరించడానికి ఆధారమైనటువంటి పవిత్ర పంథా కలిగినటువంటి వాడు. ఆయన తరించిపోయినా మనం తరించాలంటే అదే మార్గం. కానీ చివర ఆ తరించినటువంటి మహానుభావుని యొక్క వైభవం, జీవన్ముక్తుని యొక్క వైభవం, దానితో పాటుగా మనం ఎలా తరించాలనేది కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది చివరి శ్లోకం, లాస్ట్ వన్ ప్లీజ్. పంచాక్షరం పావనం ఉచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః భిక్షాశనాదిక్షు పరిభ్రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. పంచాక్షరం పావనం ఉచ్చరంతః. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఇదేంది ఇది? స్వానంద భావే పరితుష్టిమంతః ఎక్కడ, అశోకవంతః ఎక్కడ, మళ్ళీ పంచాక్షరికి రావడం ఏంటి? ఇది సాధన కదా. సిద్ధపురుషుడు తాను అయిపోయినప్పుడు కౌపీనవంతః ఖలు భాగ్యవంతః, మళ్ళీ ఇదేమిటి అని. ఇది విచిత్రం. ఎందుకనంటే ఒకవైపు ఆ మహానుభావుడు ఈ మార్గంలో చరించి తరించాడు అని మనకు తెలియజేయడం, రెండవది ప్రారబ్ధవశాత్తు దేహం ఉన్నది కనుక మొన్న మనం చూసినట్టుగా ఏం చేస్తూ ఉన్నాడని. వేదాంత వాక్యేషు సదా రమంతః, ఫస్ట్ శ్లోకమే. కాబట్టి వేదాంత వాక్యేషు, వేదాంత వాక్య అర్థేషు తాత్పర్యేషు సదా రమంతః అని అన్నప్పుడు దేనికి అంటే వేదాంత వాక్యాల యొక్క అర్థం ఆయనకి తెలియదా, భావం తెలియదా? అదే తానైనటువంటి వాడు. ఎందుకని? ఇంకొక మార్గం ఏమి లేదు గనక పాపం ఆ దేహము, ఆ మనసు, ఆ ఇంద్రియాలు ప్రారంధమైనంత కొనసాగుతూ ఉన్నాయి గనక మళ్ళీ ఆ మనసు ఏదైతే ఉందో దాన్ని దీంట్లో రమింపజేస్తూ ఉండడమే కానీ ఆ రమణం ఏదో తనకు అవసరమై మాత్రం కాదు. ఎందుకని? తాను సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడు అయిపోయాడు కనుక. కాబట్టి ఒకవైపు వాళ్ళు ఎలా తరించారో తెలియజేయడం, రెండవది ఆ మార్గంలో మనం ఎలా తరించాలనో తెలియజేస్తూ ఉండడం. కానీ శాస్త్రం ఎట్లా చెప్తూ ఉందంటే, తరించిపోయిన మహాత్ముడు కూడాను ప్రారబ్ధవశాత్తు దేహం ఉన్నంత వరకు, ఇది మీకు కైవల్యోపనిషత్తులో చెప్పాను నేను, మీ జ్ఞాపకం ఉందో లేదో, శతరుద్రీయం చెప్తూ సదా సకృద్వా జపేత్ అని. సకృద్వాయ్ కనీసం సదా. కాబట్టి తరించిపోయిన మహాత్ముడు కూడాను పాపం మనసు ఉంది గనక ఆ మనసులో స్మరణం అంతే, తనకు స్మరణం కాదు, మనసు స్మరిస్తూ ఉంది, మనసు స్మరిస్తూ ఉంది అనేదాన్ని తాను సాక్షిగా వీక్షిస్తున్నాడు. అది బ్యూటీ. అర్థమవుతుంది. అందుకని మహాత్ములు ఆలయాలకు పోతారు, మహాత్ములు స్తోత్రాలు రాశారు, పాడారు. ఈయన రాసిన స్తోత్రాలు ఎవరు రాయలే, ఏం పొందాలని.
భజగోవిందంలో చూస్తే నేను మూర్ఖుణ్ణి మూఢుణ్ణి కూడా కొన్ని చోట్ల రాశాడు. అది వాస్తవమా? కాదు. మనం అట్లా ప్రార్థించాలి అని తెలియజేయడం ఇదొక బోధనా విధి. అట్లాగే పంచాక్షరం పావనం ఉచ్చరంతః. విద్యలు అనేకం ఉన్నాయి. అన్నిట్లో ఆధ్యాత్మ విద్య విద్యానాం, అన్ని విద్యల్లో అధ్యాత్మ విద్య శ్రేష్టమైనటువంటిది ఆత్మవిద్య. కానీ ఈ ఆత్మవిద్యని బోధించేటువంటివి శృతులు, వేదాలు, ఉపనిషత్తులు, వేదాంతం కదూ. కనుక విద్యలన్నిట్లోకి వేదాంతం శ్రేష్టమైంది. అంటే వేదం శ్రేష్టమైంది, శృతి ప్రమాణం కనుక. ఆ శృతిలో కూడాను శాస్త్రం ఎట్లా చెప్తుందంటే, ఆ వేదంలో శతరుద్రీయం, మీకు మన రుద్రం చెప్పాను చూచారా, రుద్రం. కనుక వేదం శ్రేష్టమైనటువంటిది. వేదంలో శతరుద్రీయం ఏదైతే ఉందో, రుద్రం ఏదైతే ఉందో, రుద్రం శ్రేష్టం. అది ఏకాదశని శృతౌ రుద్రై. కాబట్టి రుద్రంలో అది వేదం మధ్యలోనే ఉంది కనుక రుద్రం శ్రేష్టం. రుద్రములో అత్ర పంచాక్షరి, రుద్రములో పంచాక్షరి మనకు శ్రేష్టం చెప్తాను. ఆ పంచాక్షరి దగ్గరకు వచ్చేటప్పటికి తస్య, అక్కడ శివ ఇత్యక్షరం ద్వయం. పంచాక్షరి అంటే 5 అక్షరాలు కదూ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందులో మధ్యలో ఉండేటువంటి 2 అక్షరాలు శ్రేష్టం, శివ అని చెప్పింది శాస్త్రం. విద్యాసు శృతిరుత్కృష్ట. విద్యాసు విద్యలలో, శృతి ఉత్కృష్ట, వేదం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది. విద్యాసు శృతి ఉత్కృష్ట, శృతి ఉత్కృష్ట ఇది రుద్రైకాదశిని శృతౌ. కాబట్టి శృతౌ ఆ వేదాల్లో కూడాను రుద్రం, శతరుద్రీయం శ్రేష్టమైనటువంటిది. తత్ర పంచాక్షరి, తత్ర పంచాక్షరి, ఆ రుద్రంలో పంచాక్షరి శ్రేష్టమైనటువంటిది. తస్యాం, ఆ 5 అక్షరాలు కలిగినటువంటి ఆ పంచాక్షరిలో శివ ఇది అక్షరం ద్వయం, శివ ఇత్యక్షరం ద్వయం. శివ అనేటువంటి 2 అక్షరాలు మహాశ్రేష్టమైనటువంటివి అని. కాబట్టి శివ పంచాక్షరి, శివ ఓం నమ శివాయ పంచాక్షరి, దానికి సారభూతమైంది శివ. అంటే శివస్వరూపమేది. నమః నమస్కారం, నమః అంటే నమస్కారం, శివాయ శివునకు, అంతే, ఇంకే లేదు. నమశివాయ అంటే శివాయ శివునకు, నమః నమస్కారం. ఓం అనేటువంటిది ప్రణవం, ఓం నమ శివాయ, అది కనుక ప్రధానమైనటువంటిది శివుడు. ఎవరికి నువ్వు నమస్కరిస్తూ ఉన్నావు? శివుడికి నమస్కరిస్తున్నావు కనుక శివ మంగళస్వరూపం. ఎప్పుడైతే శివుడు మంగళస్వరూపం అయ్యాడో మన జీవితంలో ఉండేటువంటి అమంగళాలన్నీ తొలగిపోతాయని అర్థం, ఉపద్రవాలన్నీ తొలగిపోతాయని అర్థం. సర్వోపద్రవాల్ని తొలగించి సర్వ కళ్యాణపరంగా జీవితాన్ని భగవన్మయంగా మార్చేటువంటి శక్తి ఆ శివ అనేటువంటి నామానికి ఉంది, అది ఇంకే లేదు. ఇప్పుడు మనం మీకు చెప్పాం, ఓం నమః శంభవే చ మయో భవే చ, చెప్పండి. నమః శంభవే చ మయో భవే చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ, నమః శివాయ చ, నమః శివాయ అక్కడుంది మధ్యలో. కాబట్టి రుద్రమంతా నడుస్తూ ఉంటే రుద్రం మధ్యలో ఈ పంచాక్షరి ఉంది, నమః శివాయ. మీకు రుద్రం చెప్పినప్పుడు అప్పుడు కూడా చెప్పాను నేను, ఇక్కడ ఉంది పంచాక్షరి, ఇదే ఓం నమః శివాయ. కనుక నమః శివాయ చ, నమః చ తీసేసి మధ్యలో శివ, నమః శివాయ చ శివతరాయ చ, అదే నమః శివాయ చ. శివ మంగళస్వరూపం, సుఖం. శివశబ్దం సుఖం, శివశబ్దం శుభం, శివశబ్దం మంగళం చెప్తాను. కనుక మన జీవితాన్ని అత్యంత మంగళకరంగా మార్చేది, శుభకరంగా మార్చేది, అధికమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని మనకు ప్రసాదించేటువంటిది శివనామం. అది శివతరాయచ, అదొక చెప్తాను. శివతరాయచ అంటే అతిశయైన శివం కరోతి ఇది శివతరాయచ. శివం శివతమం శివతరం శివతరాయచ, అతిశయన శివం కరోతి ఇది. కాబట్టి అతిశయించినటువంటి సుఖం,
అదే బ్రహ్మానందం. ఇంకా అంతకు మించినటువంటి ఆనందం మరొకటి లేదు. అందువల్ల